మెల్లిగా రోడ్ అంతా ఉండేదంతా ఇంకా కబ్జా చేసుకుంటాం డైరెక్ట్ గోడం పడాక ఇదంతా ఆపాలి ఆపాలి ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడు. ఆపాలి ఆపాలి ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడు. ఆపాలి ఆపాలి కాపాడండి కాపాడండి మార్కెట్ యార్డ్ని కాపాడండి 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 మార్కెట్ యార్డ్ని కాపాడండి 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 మార్కెట్ యార్డ్ని కాపాడండి ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడాన్ని ఆపాలి ఆపాలి ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడాన్ని ఆపాలి ఆపాలి ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడాన్ని ఆపాలి ఆపాలి కాపాడండి కాపాడండి మార్కెట్ యార్డ్ను కాపాడండి 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 మార్కెట్ యార్డ్ను కాపాడండి 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 మార్కెట్ యార్డ్ను కాపాడండి. ఒక 4 రోజుల నుంచి ఒక విషయం తెలిసింది ఏమంటే నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు ఈ స్థలంలో దాదాపుగా చాలా ఎకరాలు ఉంది. ఈ స్థలంలో లోపల 2 ఎకరాల స్థలాన్ని నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్ కు కేటాయిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నంద్యాల నడిబొడ్డున ఎంతో విలువైన స్థలాన్ని 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలకు టీడీపీ గవర్నమెంట్ తన టీడీపీ పార్టీ ఆఫీస్ కు లీజుకి ఇస్తూ సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు అద్దె చెల్లిస్తామనే ఒక దీన్ని ఇవ్వడము చాలా ఘోరమైన చర్య. ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొమ్ము అంటే మీకు ఉద్దరకొస్తుందా? మీకు ఏమన్నా టీడీపీ వాళ్లకు? మీరేమో నిన్న మన నంద్యాల నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ గారు శిల్పా కట్టించిన ఆ శిల్పా సముదాయాలకు వెళ్లి అక్కడ తనిఖీ చేశారు. నెలకు ఒక రూముకు 2500 2500 కడుతున్నారు వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే 15,000 20,000 రెంట్లు ఉన్నాయని మీరు ఫరూక్ గారు అన్నారు కదా, అది 100% కరెక్ట్ మాట, న్యాయం. ఎందుకంటే ఆ ఏరియాలో 15,000 10,000 రెంట్లు ఉన్నాయి. అదే న్యాయం ఇక్కడ వర్తిస్తుంది కదా. లక్షల విలువైన స్థలాలని మీరు దారుగుత్తగా 1000 రూపాయలకు సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకేవ్వండి. ఇది మూర్ఖత్వం కాదా? 33 సంవత్సరాలు అంటే ఇక్కడ ఎలాగుందంటే అదేదో సినిమాలో చెప్పినట్టు డైలాగు, ఇది నీది ఇది నాది, ఇది నీది ఇది నాది అని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ప్రజల సొమ్ము ఉద్దరగా వస్తుందని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మిమ్మల్ని అధికారం కట్టబెట్టారంటే మీ నుంచి అధికారం లాక్కునే సత్తా ప్రజలకు ఉంది. మీరు అనుకోవచ్చు ఈ రోజు మేము డబ్బులు ఇచ్చేస్తాం, రేపు ఎలక్షన్లలో ఓట్లు కొనుక్కుంటాం అనుకోవచ్చు. కానీ ప్రజలకు కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి, జాగ్రత్త. టీడీపీ ఆఫీస్ కు ఇక్కడి స్థలాన్ని కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నంద్యాల ప్రజలము ముఖ్యంగా ఇక్కడ ఒప్పుకోము. మీరు కావాలంటే టీడీపీ ఆఫీస్ తీసుకోవాలంటే తీసుకోండి, కానీ న్యాయబద్ధంగా ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ సెంటుకి ఎంత భూమికి వాల్యూ ఎంత ఉంది, మరి రెంట్లు ఎట్లున్నాయని దాని ప్రకారమే మీరు తీసుకోవాలి తప్పించి మీ ఉద్దరగా వచ్చింది రోజుకి 33 రూపాయలు ఇచ్చి మీరు తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు ముఖ్యంగా మన మంత్రి గారు ఫరూక్ గారు ఇటువంటి చర్యలకు ఆయన వెళ్ళాలని మేము ఆయనతో ఆశిస్తున్నాము. మీకు ఇంకా కావాలంటే టీడీపీ నాయకులకు ప్రశ్నిస్తున్నాం మేము. మీ స్థలము ఒక సెంటు స్థలము మీరు టీడీపీ ఆఫీస్కి ఇవ్వగలరా ఇదే రెంటుకి? మీ స్థలం అయితే ఒక విషయము, ప్రజల సొమ్ము అయితే మరొక విధంగా ప్రవర్తిస్తారా? థియేటర్ని ఇచ్చేయండి రాసి, థియేటర్ ఉంది కదా, మెయిన్ సర్కిల్లో థియేటర్ ఉంది, దాన్ని టీడీపీ ఆఫీస్కి రాసి ఇచ్చేయండి. ఎందుకంటే 40 సంవత్సరాలు పార్టీ మిమ్మల్ని ఒక పెద్ద పొజిషన్ లో ఉంచింది. ఇప్పుడు మీరు దానికి రుణంగా ప్రతిఫలంగా థియేటర్ నే ప్రజలకు టీడీపీ ఆఫీస్ కు రాసిచ్చేయండి. ఎవరు కావాలంటారు మీకు? లేకుంటే పద్మావతి నగర్ లో మీ భూములు ఉన్నాయి కదా, దాన్ని కూడా రాసిచ్చేయండి టీడీపీ ఆఫీస్ కు. మీరు
ఇది ప్రజల సొమ్ము, ఇది మీకు హక్కు లేదు, ఇది ప్రజల హక్కు. ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలి తప్పించి ప్రజలకు వ్యతిరేకంగా మరి ప్రజల సొమ్మును మీరు అఫీషియల్ గా తినేద్దాము, అఫీషియల్ గా లాక్కుందామంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము ఖచ్చితంగా పోరాడుతాము. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏదైతే మీరు ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఈ 2 ఎకరాల భూమిని టీడీపీ ఆఫీస్ కి ఇవ్వడానికి దానికి వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాము. మీ ఆఫీసులో కూడా ముట్ట విడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి దీన్ని విరమించుకోండి. జై భారత్, జై భీమ్. నంద్యాలలో గత 4 రోజులుగా హాట్ టాపిక్ ఆఫ్ ది నంద్యాలగా మన నంద్యాల పశువుల మార్కెట్ ని టీడీపీ కార్యాలయానికి 33 సంవత్సరాలకి లీజుకు తీసుకోవాలనే ఒక పథకం ప్రకారము ఈ టీడీపీ నాయకులు పన్నాగం పన్నారు. 33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకి 2000 ఇంటూ 33 66,000 రూపాయలు చెల్లించి 33 సంవత్సరాలు టీడీపీ కార్యాలయానికి తీసుకొని వాళ్ళ ఇంటి సొమ్మ లేదా వాళ్ళ తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి ఇది తీసుకోవడానికి మీరు ప్రభుత్వ సొమ్ము, ఇది ప్రభుత్వ సొమ్ముని ఒక పార్టీ కార్యాలయానికి ఏ విధంగా మీరు ఇస్తారు, ఏ విధంగా మీరు తీసుకుంటారు? ఒక కూలి పని చేసుకొని తోపుడు బండి నడిపే ఒక తోపుడు బండి వ్యాపారస్తుడు ఒక్క రోజుకి మున్సిపాలిటీకి 20 రూపాయలు చలానా కడతాడు. రోడ్డు మీద అతను దొబ్బుకుపోయి 20 రూపాయలు గేట్ కడతాడు. 20 రూపాయలు చొప్పున లెక్క వేస్తే ప్రతి నెలకి ఎంత అవుతుంది? 600, సంవత్సరానికి 7,200. మీకు 33 సంవత్సరాలకి 2 లక్షల చిల్లర ఒక సామాన్య ప్రజలు ఎండలో కష్టపడుతున్న వ్యక్తి కడితే మీరు 66,000కి 2 ఎకరాలు రాసిస్తారా? 2 ఎకరాలు మీరు లీజుకు తీసుకుంటారా? ఏ అభివృద్ధి చేస్తున్నారని మీరు ఏమైనా ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారా, ఆసుపత్రులు కడుతున్నారా, కాలేజీలు కడుతున్నారా, లేకపోతే విద్యాలయాలు కడుతున్నారా? ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారని మీరు లీజుకు తీసుకుంటున్నారు? మీకు అంత ప్రేమ, అంత ఆప్యాయత టీడీపీ ప్రభుత్వం మీద, టీడీపీ నాయకుల మీద, టీడీపీ పార్టీ మీద మీకు ఉంటే మీ యొక్క ఆస్తులను రాసేయండి. మీ యొక్క ఆస్తి పైన ఉత్త పన్ను రాసని మీరు మున్సిపాలిటీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయించినారు. కేవలం ఆస్తి పైన పన్ను రాసినారు. పన్ను ఏ విధంగా రాశారన్న విధంగా స్థలాల మీద మీరు అధికారులను సస్పెండ్ చేయించినారు. అంత మీ ప్రేమ ఉంటే టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు గౌరవ చరితారెడ్డి గారు, అదే విధంగా టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, మీ పార్టీ మీద అంత చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే మీ యొక్క సొంత స్థలాలు, మీ యొక్క ఆస్తులు రాసేయండి పార్టీ కోసము. అదే విధంగా గౌరవనీయులు న్యాయ శాఖ మంత్రి వర్యులు ఉన్న ఇలాకాలోనే ప్రభుత్వ భూములకు న్యాయం జరగడం లేదు, సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదు, మైనారిటీ ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఇది మీకు సిగ్గుచేటని అనిపించడం లేదా? న్యాయశాఖ మంత్రి ఇలాకాలో ఒక మంత్రివర్యులు ఉండి, ఒక మైనార్టీ నాయకులు ఉండి ఎన్ఎండి ఫారూక్ గారిని మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇవ్వాలనుకుంటే, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు 40 సంవత్సరాలు పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేసినారంటున్నారు. మీకు పార్టీ పదవులతో అలంకరించింది పార్టీ, టీడీపీ పార్టీ. అటువంటి మీరు మీ పార్టీ కోసం ఇవ్వాలి అనుకుంటే, పార్టీ కోసం మీరు ప్రేమను చూపించాలనుకుంటే మీ యొక్క ఆస్తిని ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని చూపించుకోండి టీడీపీ పార్టీ కోసం. అంతే తప్ప సామాన్య ప్రజలకు చెందిన ఆస్తి, ప్రజల యొక్క ప్రాపర్టీ, ప్రభుత్వ ఆస్తిని పార్టీ కార్యాలయానికి కేటాయించడం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాదు కూడదు, మా ప్రభుత్వం ఉంది, మేము తీసుకుంటాము, మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వైసీపీ వాళ్ళు తీసుకుంటారంటే అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కొట్లాడతారు, ఇంకా ప్రభుత్వ స్థలాల్లో జెండాలు పాడతారు అందరూ. అటువంటి పరిస్థితులు తీసుకురాకండి. మీరు శిల్పా సాగర్ వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళ మీద విమర్శించడము, ఈ రోజు మేము తీసుకుంటామని మీరు తీసుకోవడము కాదు. ఇది ప్రభుత్వ ఆస్తి. ఎవరు అన్యాయంగా ఉన్నా కానీ చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, దాని పరంగా న్యాయపరంగా పోరాడండి, దాని పరంగా చర్యలు తీసుకోండి. అంతే తప్ప వారి మీద బురద చల్లడం, వాళ్ళు మీరు మీద బురద చల్లడం కాదు. ఇదే వైసీపీ పార్టీ గురించి మీరు విమర్శించేటప్పుడు వైసీపీ పార్టీ దీన్ని అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ కట్టింది. మీరేం కట్టినారు? ఇక్కడ పార్టీ కార్యాలయానికి స్థలం తీసుకుంటున్నారు. మీరు దాన్ని కట్టండి. వాళ్ళకి మీరు ఢీ కొట్టాలన్నప్పుడు, వాళ్ళని మీరు విమర్శించాలన్నప్పుడు వైసీపీ పార్టీని, వాళ్ళని తక్కువ మీరు కూడా ఏదో ఒకటి అభివృద్ధి పని చేయండి. అప్పుడు మీరు ప్రజలు మీరు ఆకర్షిస్తారు. అంతే తప్ప మీరు పార్టీ కార్యాలయానికి ఇవ్వడాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని ఒప్పుకోము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ స్థలాన్ని, పశువుల సంత మార్కెట్ ని టీడీపీ పార్టీ కార్యాలయానికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. జై భారత్, జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. గత 4-5 రోజుల నుండి ఈ మార్కెట్ యార్డ్ అనేది ఒక చర్చనీయాంశంగా మారినది. దీని పరంగా చూస్తే చాలా సిగ్గుచేటు అనగాలి మన నాయకుల్ని. ఎందుకు అని అంటే ప్రజల యొక్క సొమ్ముని ఏ విధంగా డెవలప్మెంట్ చేసి ప్రజలకు
ఉన్నత స్థాయిలో పెట్టాలని ఆలోచించే గవర్నమెంట్ ప్రజల సొమ్మునే చాలా తక్కువ డబ్బులు చాలా తక్కువ విలువైన డబ్బుని అమౌంట్ పే చేసి వాళ్ళ యొక్క బినామీగా మార్చుకొని యూజ్ చేసుకోవడానికి చాలా కాలంగా చాలా పథకాల పరంగా దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక పార్టీ వారు ఇంకొక పార్టీని విమర్శించడము, ఇంకొక పార్టీ వారు ఇంకొక పార్టీని విమర్శించడము ఇది తగదు. ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి మొదటగా నేను ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నానని. ఇప్పుడు టెక్కెలో ఉన్న ఏవైతే దుకాణాలు ఉన్నాయో సేవా కార్యక్రమం ద్వారా ఏవైతే మన రీసెంట్గా తనిఖీలు జరిగాయో ప్రభుత్వాలు వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు పోతే వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఆలోచించడం లేదు ప్రజలకు సేవ చేస్తున్నామనే ఉద్దేశంతో. కానీ వాళ్ళు కట్టే అమౌంట్ అంతా చాలా చిన్నది, అక్కడ నుండి వచ్చే ఆదాయము చాలా పెద్దది. ఆ పెద్ద ఆదాయాన్ని ప్రజలకు ఎంత మాదిరిగా ఉపయోగకరంగా ఉపయోగిస్తున్నారని ఏ రోజైనా తెలియపరిచారా? లేదు. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ బినామీగా మనం మార్చుకోవాలనే ఆలోచన తత్వంతోనే ఉన్నారే తప్ప ప్రజలకు న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. ప్రజలారా, ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరపు నుండి నేను ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయము. ఎందుకు అని అంటే ప్రజలు ఆలోచించలేకపోతే ఈరోజు స్థలాలు పోతున్నాయి, రేపు పొద్దున మనల్ని కూడా మింగేస్తారు వీళ్ళు. అందుకు ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మా పార్టీ తరపు నుండి, ఆలోచించండి మీరు కూడా. ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చాము, వీటిని ఖండిస్తున్నాం మా పార్టీ తరపు నుండి. మీరు కూడా ఆలోచన చేసి ఖండించవలసిందిగా నేను కోరుతున్నాను మా పార్టీ తరపు నుండి. నంద్యాల జిల్లాలో నూనెపల్లె ఒక పశువుల గ్రౌండ్ మార్కెట్ యార్డ్, దీనికన్నా ముందు ఒకటి ఎస్పీ ఆఫీస్కి స్థలం కేటాయించాలని ఒక చర్చ జరిగింది. కానీ వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏం కదనేది గవర్నమెంట్కి కొంచెమన్నా తెలివి ఉందా? అతి తెలివి అంటారు గవర్నమెంట్కి దీనికి. కానీ ప్రతి ఒక్కరు మాట్లాడే హక్కు ఉంది. ఎందుకంటే మేము కూడా దీనిలో ₹1 చందా వేసిన వాళ్ళమే కాబట్టి మనము ఎవరైతే దీనికి హక్కుదారులు ఉండో వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి చర్చ జరుగుతుంది నంద్యాల హాట్ టాపిక్ లో. దీనిలో ఈ మార్కెట్ యార్డ్ 2 ఎకరాల స్థలం తీసుకుంటారు బాడిగలు, సంవత్సరానికి వచ్చేసి కేవలం ఒక ₹1000 మాత్రం అంటారు. ₹1000 మాత్రం ఏ విధంగా మీరు నంద్యాల మన అసెంబ్లీ నాయకులు ఎమ్మెల్యే ఫారూక్ గారు వాళ్ళకి షాపులు ఉండే కదా రాటైస్ లో, వాళ్ళకు ఆ షాపులకు బాడిగ వాళ్ళు ఎంత మట్టి తీసుకుంటారు? వాళ్ళు ₹1000 తీసుకుంటారు, 800 తీసుకుంటారు బాడిగ వాళ్ళు. దాదాపు నాకు తెలిసినంత వరకు 10,000, 12,000, 10,000 తక్కువ ఉండదు దానిలో బాడిగ ఆయనకు. అటువంటి వాడిని అయితే బాగుపడవచ్చు. గవర్నమెంట్ నుంచి ఎవరు బాగుపడదు. ఇంకా గవర్నమెంట్ వాసి వీళ్ళు పోతే వాళ్ళు ఈ గవర్నమెంట్ మారితే వాళ్ళు, ఆ గవర్నమెంట్ మారితే వీళ్ళు అనేది వాళ్ళ బెనిఫిట్స్ గురించి చూసుకోకూడదు. ప్రజలకు ఏది అవసరం ఉంది ఏది చేయాలా. కానీ ఒకటి ఆలోచన చేయండి మీరు. ఇదే మనకు ఇటువంటి మీరు ఆఫీస్ కట్టే బదులు మీరు ఒకసారి మీరు పద్మావతి నగర్ వెళ్ళండి. మీరు పద్మావతి నగర్ లో గ్రాండెడ్ డిపోలు పెట్టుకునే వాళ్ళు ఈ రోజు వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. వ్యాపారాలు లేక వాళ్ళకు భార్యలు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు గ్రాండెడ్ డిపో వాళ్ళు. అటువంటి గ్రాండెడ్ డిపో వాళ్ళకు మీరు వసతి కల్పండి. ₹1000 కాదు 10,000 పెట్టండి బాడీ కట్టుకోండి, లక్షణ కట్టుకోండి, వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. అటువంటి సౌకర్యం చేయడం ప్రజలకు మీరు మీ ఇష్టచారం మీరు చేసుకుంటే పార్టీ ఈడ ఒప్పుకునే ఎవరు కానీ ఎవరన్నా గమ్మునుంటారేమో. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇచ్చే పార్టీ హెచ్చరిస్తున్నాం. మేము ఇటువంటి ఆలోచన అనేది మీరు తగ్గించుకోవాలా. ఎందుకంటే ఇది మీకు సంబంధం కాదు, మీ హక్కు కాదు. ఇది ఎవరు హక్కు? ఇది ప్రజల హక్కు. ఇది ప్రజల హక్కు కాబట్టి ప్రజలకు సంబంధం కాబట్టి వాళ్ళు ప్రజలు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా చేయాలి. మీరు కొంతమంది అన్నారు మాకు, నిన్న మొన్న అన్నారు మాకు, ఎవరెవరు పోతారో ఆ విషయంలో ఎవరెవరు మాట్లాడతారని చూసినారు. మేము కూడా ఆలోచన చేసాం ఎవరెవరు పోతారు ఏం కదా చూసి మేము నిదానంగానే ఈరోజు వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే మేము రాక కాదు వస్తాము. ప్రజల హక్కుల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ బాధల కోసం ఎంత దూరంలో పోతాము. నంద్యాల ఒకటి జిల్లానే కాదు మనము. ఇది మనకు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇది ఎన్నికగా తీసుకుంటే రాబోయే రోజుల్లో మనము భారీ ఎత్తున మేము ప్రొటెస్ట్ చేసి ధర్నాలు చేస్తాము. ఆయన టీడీపీ ఆఫీసు నంద్యాల ఫారూక్ ఆఫీస్ ఎదురుగానే రోడ్డు మీద కొంచెం రస్తారు కూడా చేస్తాం మేము. కానీ దీనికన్నా ముందు వారిని జాగ్రత్త పడి వాళ్ళ ఇవి ఎన్నిక తీసుకొని కోరుతున్నాము. జై హింద్, జై టీడీపీ.